మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరి కోసం? ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం. పారిశ్రామికలు కలుస్తారు. మీరు కలిసిలేరా? మీరు అలాబలై అంటగాగలేరా? బీజేపీ అంటగాగలేరా? ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్లమెంటుని ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మీరు సమర్థించారు. అది రైతు చట్టాలైనా, జిఎస్టీ అయినా, ఇంకోటైనా. ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం, వ్యక్తిగతం కాదు కదా. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటే రాజకీయం కోసం ఏది పడితే అది మాట్లాడతారా? కొద్దిగానన్నా మీనింగ్ ఉండాలి కదా మాట్లాడితే. అట్లాగే ఈనాడు ఒకటి కాదు, మా హరీష్ రావు మాట్లాడతాడు గజ్జులో, రెండవ పంటకు నీళ్ళు ఇవ్వాలని కృష్ణాకి సంబంధించి. వాస్తవంగా జూరాలైనా, కల్వకుర్తి లిఫ్ట్ అయినా, కేలైనా కృష్ణాలో వాటర్ ఫ్లోస్ ఇన్ఫ్లోస్ లేవు. డెడ్ స్టేర్కి వచ్చింది. ఇలా నీళ్ళు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇలా జ్ఞాపకం చేస్తున్నా, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా, మరి ఈనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావుకైనా, గడిచిన 2022-23 సంవత్సరంలో శ్రీశైలంలో నీళ్లుండి ఫుల్ వాటర్ ఉండి ఖరీఫ్కి వెళ్ళే, రబీకి వెళ్ళే, అంటే వరి వేస్తే ఊరి అని చెప్పి నీళ్లు కిందికి వదిలేసినారు. నీళ్ళు ఇవ్వలేని వాటర్ ఉండి కూడా, నీళ్లు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేమో మీరు గొప్పవాళ్ళు. ఇలా నీళ్లు లేకున్నా రెండో పంట పడి అన్నారు, పంటకు నీళ్ళు ఇవ్వాలంటావు. అంటే ఇదేనా మీ మేధావితనం? అంటే ఏదైనా మాట మాట్లాడితే ఒక పద్ధతి అర్థం ఉండాలి కదా, లెక్క పక్క ఉండాలి కదా. ఏది లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకు ఓటమి చవి చూసినా ఇప్పటికి కూడా వీళ్ళకు జ్ఞానోదయం కాలే. అటనే అహంకారం. ఎందుకు మీకు ప్రజలు మేము తిరగబడ్డారు అంటే మీ అహంకారం, కుటుంబ పాలన, ఇష్టారాజ్యంగా అవినీతి, దోపిడీ నిరూపించాలని మాట్లాడుతున్నారు. నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా. ఎందుకు మీరు జీవోలు ఇవ్వాలని దాచిపెట్టి మూసిపెట్టినరు? ఎందుకు ఓపెన్ టెండర్ సిస్టమ్ కాలేదు? ఫస్ట్ ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తా ఉన్నాయి. కేసులు వేసిండ్రు, వేసేవాళ్ళు కోర్టుకు, మీకు అవినీతి పైన కోర్టులో కేసు వేసిండ్రు. ఏదో రకంగా ఇష్టారాజ్యంగా, అంటే 10 సంవత్సరాల అధికారులు ఉండి కూడా ఏ ఒక్కటి కూడా మీరు అమలు చేయలే. ముస్లింలకు 12% ఉన్నారు, అది కూడా అమలు చేసే కార్యక్రమం చేయలే. మీరు చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఏందో ప్రజలకు తెలుసు. మాట చెప్పిన మాట కట్టుబడ్డది కాబట్టే ఆనాడు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగ చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అది కూడా తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఇలా 6 గ్యారెంటీ ఉందో ఆల్రెడీ ప్రజల నుంచి ప్రజా సదస్సులు పెట్టి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది, అప్లికేషన్ తీసుకోవాల్సింది. ఒక్కొక్క కేటగిరీ గురించి, ప్రతి దాని గురించి కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ డిజిటలైజేషన్ కార్యక్రమం మొదలైంది, నడుస్తూ ఉంది. సో అది పూర్తిగా అయిన తర్వాత డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చేటువంటి కార్యక్రమాలకు చేసే జరుగుతూ ఉంది. అట్లానే మరి 1-2 కార్యక్రమాలు అమలు చేస్తేనే మీరు ఇంత హైరాణ పడుతున్నారు. ఇప్పుడు కాదు అప్పుడు అన్నట్టుగా ఏదో కొంగజపం చేస్తూ ఉన్నారు. కొంగజపం చేప ఎప్పుడు పెట్టుకొస్తా అడుగుతున్న మిగడం కోసం. అట్లా మళ్ళీ ఎప్పుడు అధికారం వస్తుంది అంటే ఈ పార్లమెంట్లో మీకు సీట్లు వస్తాయని, కింద ఓట్లు వస్తే కదా సీట్లు వచ్చేది. మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసే కార్యక్రమం చేసినా ప్రజల అమాయకులు కాదు. డెఫినెట్గా ప్రతిదీ అర్థం చేసుకుంటారు. మీరు ఇంత గొప్ప రాష్ట్రాన్ని, మంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇలా పరిపాలన వ్యవస్థ పూర్తిగా దుర్మార్గం జరిపింది. ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్కటి కూడా సరైన పద్ధతిలో జరగలేదు.
ఇంకో 3 నెలలే కదా. 3 నెలల తర్వాత రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా మహా వస్తే మీకు పూర్తిగా పక్క బయట కూడా 2-3 ఇస్తే ఇవ్వచ్చు ప్రజలు. డెఫినెట్గా మీరు జరిగిపోయేది అదే. మీరు మనం చూడలేదా, 100 కోట్లు కుమ్మరించారు, 100 కోట్లు 1000 కోట్లు. అయినా కూడా ప్రజల వాస్తవం ఏందో గమనించింది కాబట్టి బుద్ధి ఉంటే ఇంకొకసారి బీఆర్ఎస్కు ఓటు వేయదని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికి కూడా మీకు ఇంకా అర్థం కానుంటుంది. ఈ మిగతా హామీలు కనుక పూర్తయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడం కోసం అంటే అంటగా అవుతూ ఉన్నారు బీజేపీ. అయినా ఏమంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ కలిసిందని మాట్లాడుతున్నారు. అంటే ఉల్టా చోర్ కోతువాల్ గడ్డ అంటున్నట్టుగా మీరు గడిచిన మీరు పార్లమెంటు బిల్లులు చూసినా, కవిత కేసు చూసినా, ఇంకోటి చూసినా టోటల్గా కలిసి ఉందని ప్రజలు మొత్తం అర్థమైంది. కాబట్టి బొద్దు పెట్టే కార్యక్రమం చేశారు. అయినా కూడా మీకు బుద్ధి రాకపోతే దానికి మరి ప్రజలు అనేది కేవలం సమావేశాలు పెట్టి రాజకీయ విమర్శ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడతా ఉన్నారు, వెనుక ముందు అవుతా ఉన్నారు. మాకొద్దబ్బా అంటే మాకొద్దంటే దేవులాడుతూ ఉన్నారు. నాకు తెలుసు కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతూ ఉందో తెలుసు నాకు. సో డెఫినెట్గా వెనుక ముందు అవుతా ఉన్నారు. ఇంకో వైపున మీరు చూస్తారు కొద్ది రోజులనే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయినా కూడా మేము ఎవరిని పిలుస్తలేము, మేము ఎవరిని అడుగుంటలేము, అవసరం లేదు మాకు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళ నాయకత్వాల పైన అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారు. అది మున్సిపాలిటీస్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, రకరకాల అవి కంటిన్యూ అయితేనే ఉండేటువంటి జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ఒక గంభీరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని మించిన వాళ్ళు లేరనే కింద ఏమంటారు ఇప్పుడు వీళ్ళు, ఎవరికి లేనంత సైన్యం మాకుంది, 60 లక్షల సభ్యత్వం ఉంది మాట్లాడతారు. మరి 60 లక్షల సభ్యత్వం ఉంటే ఎక్కడ పోయినా మరి ఎవరికి లేని సైన్యం మీకుంటే అదే దోసుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఉండవచ్చు. కానీ ప్రజలు ఏం చేయాలనో ఇప్పటికీ అది చేయడం జరిగింది, చూపించడం జరిగింది. ఇలా వీళ్ళు ఏం మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, టీఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతూ ఉన్నారు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పైన సందర్భం నుంచి ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలు కావచ్చు, సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయమని చెప్పని ఇప్పటికే కూడా జరిగింది. ఇలా సాగునీటి ప్రాజెక్టుల పైన ఇతరత్ర ఏ విధంగా అవినీతి జరిగింది అనేది ప్రజలకందరికీ తెలుసు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా రాబోయేటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభలో జరిగినటువంటి వాటికంటే కూడా అదనంగా టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ సో డెఫినెట్గా ఇంకా పెరగబోతూ ఉంది.